మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కందుకూరు. నేను మీ తిరుపతిరావు. ఈరోజు అయితే మనం కందుకూరులో అయితే ఉన్నాం. కందుకూరులో ఉన్నటువంటి ప్రజల దగ్గర అయితే ఉన్నాం. అసలు వైసీపీ పార్టీ నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ జనసేన పార్టీలోకి వలసలు రావటం అయితే జరుగుతుంది. అసలు ఎందుకు వలసలు వస్తున్నారో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను అడిగి తెలుసుకుందాం రండి. సార్ నమస్తే సార్, మీ పేరు సార్? నమస్తే, నా పేరు భవన వెంకటేశ్వర్లు. సార్, రీసెంట్గా చూసుకున్నట్లయితే వైసీపీ నాయకులు మొత్తం, మంత్రులు అయితే, ఎమ్మెల్యేలు అయితే మొత్తం జనసేన పార్టీలోకి అయితే వలసలు రావడం జరుగుతుంది. రీసెంట్గా బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా జనసేన పార్టీలు చేరడం జరిగింది. దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? వాస్తవానికి చూసుకుంటే ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదా పాటించాలి. ఇప్పుడు గత 5 ఏళ్ళు కూడా వాళ్ళు పార్టీలో పదవులు అనుభవించి, మంత్రి పదవులు అనుభవించి 100 రోజులు దాటకుండానే పార్టీ మారుతున్నాడంటే అది వాళ్ళ విజ్ఞతకి వదిలేయాలి మనం. ఎందుకంటే వీళ్ళందరూ అధికారం లేకపోతే గట్టిగా 100 రోజులు కూడా ప్రతిపక్ష స్థానంలో కూర్చోలేని పరిస్థితి ఏర్పడుతుంది. వీళ్ళు నిజాయితీగా పరిపాలించగానే ఉండుంటే పార్టీ మారే పరిస్థితి ఈరోజు ఉండదు. ఈరోజు వాళ్ళ పదవుల్ని, వాళ్ళ హోదాల్ని వాళ్ళు కాపాడుకోవడం కోసం కష్టపడి వాళ్ళ విజయం కోసం కృషి చేసి ఓటమి పాలైనటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా కార్యకర్తలందరినీ వదిలేసి ఈరోజు మళ్ళీ వాళ్ళ స్వార్థం కోసం పార్టీ మారడం అనేది చాలా దుర్మార్గం. కానీ ఇప్పుడు ఏంటంటే గత ప్రభుత్వం రాక్షసత్వంగా ప్రవర్తించిందనేది అప్పుడు ఉన్న ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేసిన వాళ్ళందరికీ కూడా అవగాహన అనేది ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా వైఎస్ఆర్ పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోయింది. మా జీవితాలకు భరోసా లేదు, తెలుగుదేశం పార్టీలో చేరడానికి వాళ్ళు ఒప్పుకోవటం లేదు. కాబట్టి మనం ప్రత్యామ్నాయంగా జనసేనలోకి చేరదామనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా జనసేన స్టాండ్ తీసుకుంటున్నారు. ఇది రాబో రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఏం చెప్పారంటే ఎవరిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించొద్దు, మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మనం చేసుకుందామనే ఉద్దేశం చేశారు. అక్కడ గేట్లు మూసేసారు కాబట్టి ఈరోజు జనసేన పార్టీలో చేరారు. ఒకవేళ అది జనసేన పార్టీకి కూడా కొంచెం లాభదాయకంగానే ఉంటుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో జనసేన పార్టీ బలోపేతం అవడానికి కూడా అది అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి ఆలోచించాలి. గత ప్రభుత్వంలో వైసీపీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కూడా నానా మాటలు మాట్లాడారు ఈ వైసీపీ వాళ్ళందరూ కూడా. ఈరోజు అవన్నీ తీసి పక్కన పెట్టేసి మేమంతా సత్యులము, మేమంతా ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాము, జగన్ ఒక్కడే అన్యాయం చేశాడనే ఉద్దేశంతో ఈరోజు వైసీపీ పార్టీని, జగన్ని వదిలిపెట్టేసి జనసేన పార్టీలో చేరడం అనేది వాళ్ళ విజ్ఞతకి వాళ్ళే ఆలోచించుకోవాలి. రాబో రోజుల్లో కూడా ప్రజలు కూడా అన్నీ గమనిస్తూనే ఉంటారు. వీళ్ళు పార్టీలు మారినంత మాత్రాన వీళ్ళందరూ సత్యులు అయిపోయి రేపొద్దున గెలుస్తారనే నమ్మకం కూడా ఉండదు. కాబట్టి రాబో రోజుల్లో కూడా ప్రజలందరూ నిశ్చితంగా గమనిస్తున్నారు. వీళ్ళు పార్టీలు మారినంత మాత్రం గెలవడం అనేది కుదరదు. ఇది పార్టీ అప్పుడే మారడం అనేది అది ఒక నీచమైన చర్యగా నేను భావిస్తున్నాను. అసలు ఎందుకు వస్తున్నారు సార్? అంటే జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు నచ్చి వస్తున్నారా, లేకపోతే ఎందుకు వస్తున్నారు? వాళ్ళ సిద్ధాంతాలు నచ్చి వీళ్ళు చేరటం లేదు. వీళ్ళకి ముందు అధికారం కావాలి. ప్రతిపక్షంలో ఉండలేక అధికారంలోకి వస్తున్నారు. గతంలో ఉన్న టీడీపీలో ఉన్న వాళ్ళందరూ ఎవరు కూడా వైసీపీలో చేరలేదు కదా. జనసేన ఉన్న వాళ్ళు కూడా ఆ ప్రతిపక్షంలో వైసీపీ వాళ్ళు ఎన్ని అరాచకాలు సృష్టించినా కూడా వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలోనో లేదా జనసేనలో నుండి పోరాటం చేశారు తప్పితే అధికార పక్షానికి తొత్తులుగా పోయి అధికారం కోసం పోలేదు కదా. మరి ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఉండలేకపోతున్నారు? పట్టుమని 100 రోజులు కూడా కాలేదు, అప్పుడే మీరు పార్టీ మారటము ఎందుకు? అంటే వాళ్ళని రక్షించుకోవడం కోసమే, వాళ్ళు రక్షించుకోవడం కోసమే. కార్యకర్తలు ఎడిపోతే వాళ్ళకేమైంది? ఇప్పుడు వైసీపీ పార్టీలో ఆ రోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కాదు, ఎవరైనా సరే పార్టీ మారే ఏ వైసీపీ ఎమ్మెల్యే అయినా సరే వాళ్ళని చూసుకునే వాళ్ళందరూ గట్టిగా పనిచేశారు. ఈరోజు వాళ్ళందరూ పక్క పార్టీ స్టాండ్ తీసుకుంటే ఈ కార్యకర్తల భవిష్యత్తు ఏం కావాలి? ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వాళ్ళు, మంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు, నాయకులందరూ మారగలరు. కానీ కార్యకర్తల స్థాయిలో ఉండి జెండా పట్టే వాళ్ళు అయితే ఎప్పుడు కూడా పార్టీ మారలేరు కదా. అది ఆలోచన చేసుకోవాలి. అది ఒక వైసీపీ పార్టీలో నుంచి టీడీపీలోకి వచ్చేవాళ్ళు కాదు, జనసేనకు వచ్చేవాళ్ళే కాదు. వీళ్ళు కూడా ఆలోచించుకోవాలి. మన నమ్మిన పార్టీ మనం ఉండాలి. మనకేదో పార్టీలు అన్యాయం జరిగిందని చెప్పని ఈరోజు టక్కన పార్టీ జెండా మార్చేస్తే సామాన్య కార్యకర్త పరిస్థితి ఏంది? వార్డు స్థాయిలో బిఎల్ఓగా, వార్డు స్థాయిలో చేసిన వార్డు అధ్యక్షులు కానీ, బిఎల్ఓ స్థాయిలో చేసిన వాళ్ళందరూ కానీ వీళ్ళందరూ ఎటుపోవాలి? ఎమ్మెల్యే మారినంత ఈజీగా క్రింది స్థాయి నాయకులు మారరు కదా. అది జనాలు ఆలోచించుకోవాలి. పార్టీ మారే వాళ్ళు కూడా పెద్దలు, వాళ్ళకి మనం చెప్పేంత మాత్రం కాదు. వాళ్ళు ఇట్లాంటి ఎన్నో చూస్తుంటారు. అది వాళ్ళే ఆలోచన చేసుకోవాలి. అంటే ఎంతోమంది వస్తూ ఉంటారు సార్. అంటే మా జనసేన పార్టీ వాళ్ళు కూడా ఆలోచించుకొని తీసుకోవాలి. కానీ వీళ్ళందరూ ఏం చేశారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గెలవడమే కష్టం అని చెప్పి మాట్లాడిన వ్యక్తులు ఈరోజు పవన్ కళ్యాణ్ 21 సీట్లు గెలిచి డిప్యూటీ సీఎం తర్వాత అతను 100 రోజు పరిపాలనలో
అతను చేసినటువంటి మౌనంగా ఉండి ఈ 100 రోజుల పరిపాలనలో గత గవర్నమెంట్లో జరిగిన అవతావకల మీద దృష్టి పెట్టుకొని సుపరిపాలన అందిస్తుండబట్టే కదా ఈరోజు పవన్ కళ్యాణ్ కావాలని చెప్పి వీళ్ళందరూ వస్తున్నారు. ఏం మీరు అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ వల్ల నాయకత్వ లక్షణాలు ఎందుకు నచ్చలేదు వీళ్ళందరికీ? అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ నాయకత్వం నచ్చింది, మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్న నాయకత్వ లక్షణాలు ఎందుకు నచ్చలేదు? ఆ రోజు అధికారం ఉంది, 30 ఏళ్ళు మేమే సీఎంగా ఉంటాము, మేమే పాలిస్తాము, ప్రకాశం జిల్లాలో అసలు తెలుగుదేశం పార్టీనే లేకుండా చేస్తా ఉన్న వ్యక్తులు ఈరోజు వైసీపీనే భూస్థాపితం చేసి పార్టీలు మారడానికి సిద్ధంగా ఉన్నారు అంటే వాళ్ళ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందనేది కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే.